కూకట్పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్లో ఉన్నాం. ఈరోజు అభినందన్ ఎవరైతే మన జవాన్ అభినందన్ ఉన్నాడో అభినందన్ రిలీజ్ అయ్యే టైం మరికొద్ది క్షణాల్లో జరుగుతుంది. ఒకసారి మన క్యాంపస్లో ఉన్నటువంటి మన స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కనుక్కుందాం మనం ఎలా ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మరి ఈ సందర్భాల్లో మనకందరికీ విషయమే, ప్రపంచ దేశాలన్నీ మనకే మద్దతు ఇస్తున్నాయి. అయితే శాంతిపూర్వక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. అయితే పాకిస్తాన్ కూడా శాంతి ముఖ్య ఉద్దేశం అయితే మనం టెర్రరిస్టుల మీద అటాక్ చేసే వాళ్ళు మన మీద ఎందుకు అటాక్ చేశారనేది ఒక అనుమానం అయితే అందరికీ ఉంది. మన ఆర్మీ ఇంటెలిజెన్స్ అందరూ ఓకే ఇదంతా పరిగణలోకి తీసుకుంటారు. కేవలం ముందు మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు పైచేయి అనేది మన వైపు ఉంది. అయితే ఇప్పుడు కేవలం పైచేయి సాధించడం కోసమే వాళ్ళు ఈ అటాక్కి పాల్పడి మన వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకొని మళ్ళీ వాళ్ళని రిలీజ్ చేయడం, ఇప్పుడు డెసిషన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఓకే పైచేయి కోసమే ఇదంతా చేశారా అని ఒక చిన్న అనుమానం అయితే ఉంది. కానీ ఇవన్నీ మనం ఏం పట్టించుకోవద్దు, ఎందుకంటే మన మేజర్ మనకు తిరిగి వస్తున్నాడు కాబట్టి మనము వాళ్ళకి చాలా రుణపడి ఉండాలి. ఇమ్రాన్ ఖాన్ గారు చాలా శాంతిపూర్వక నిర్ణయాలు ఇలాగే తీసుకోవాలని, పాకిస్తాన్ ఇండియా చరిత్రలో అతను ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా శాంతిపూర్వక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. చాలా మాకైతే అందరికీ చాలా సంతోషంగా ఉంది. సంబరాలు కూడా చేసుకున్నాము, పొద్దునే అన్ని సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి మేమైతే సంతోషంగా ఉన్నామని చెప్తున్నాము. ఓకే, మరికొద్ది క్షణాల్లో అభినందన్ రిలీజ్ కాబోతున్నాడు. మన వాగా ఏదైతే సరిహద్దు ఉందో సరిహద్దు దగ్గర మన సైన్యానికి అప్పచెప్పుతున్నారు పాకిస్తాన్ సైనికులు. సో దాని గురించి మీ స్పందన? అభినందన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇమ్రాన్ ఖాన్ గారు చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. దీనివలన యుద్ధం రాలేదు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ శాంతియుతంగా కాకుండా వేరే డిసిషన్ తీసుకుని ఉన్నట్టయితే ప్రపంచంలో దేశాలు యుద్ధంలో పాల్గొని చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశం, అంటే మంచి డిసిషన్ అని చెప్పవచ్చు. ఓకే సార్, మీరు చెప్పండి ఎలా క్యాంపస్లో మన యొక్క భారత జవాన్ రావడం? అభినందన్ విడుదల చేస్తానని నిన్న సాయంత్రం పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి లేఖను నిన్న రాత్రి నుంచే మా యూనివర్సిటీలో జేఎన్‌టీయూ యూనివర్సిటీ విద్యార్థులుగా భారత పౌరులుగా మేమందరం కూడా రాత్రి మేము ఇక్కడికి సంబరాలు అమరన్న విధంగా మేము టపాకాయలు పీల్చుకుంటూ చాలా సంబరాల్లో మునిగి తేలినటువంటి యూనివర్సిటీ మాది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశ పౌరులుగా జేఎన్‌టీయూ యూనివర్సిటీ విద్యార్థులుగా భారతదేశానికి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మా దేశం కోసం మేము చావనికైనా రెడీ, చంపనికైనా రెడీ అనే సందర్భంగా మేము తెలియజేస్తూ, అదేవిధంగా అభినందన్ను విడుదల చేయడం చాలా శుభకరమైనటువంటి సందర్భం. ఇది ఇరు దేశాలు కూడా శాంతియుతంగా చర్చించుకోవాల్సిన అంశం కాబట్టి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా భారతదేశానికి మద్దతు ఇవ్వడం మాకు చాలా గర్వంగా ఉంది భారతదేశ పౌరులుగా. కాబట్టి ఉగ్రవాదాన్ని అనేది ఖచ్చితంగా అంటుముట్టించాలి. ఉగ్రవాదం ఎవరైతే చేస్తున్నారో పాకిస్తాన్ అది మన దేశాన్ని కూడా మనం ఉగ్రవాద దేశంగా మనం ప్రకటించి ఇతర దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ముందుండాలని కోరుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజులలో శాంతియుతంగా అన్ని దేశాలు కూడా ప్రపంచ దేశాలు కూడా శాంతియుతంగా స్నేహపూర్వకంగా ఉంటాయని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క అభినందనను మేము మా భారతదేశపు రియల్ హీరోగా మేము అభినందిస్తున్నాం. కాబట్టి ఇంకొక విషయానికి వస్తే పాకిస్తాన్లో వెళ్ళినప్పటికీ మన రహస్యాలు చెప్పకుండా చాలా యుక్తితో ప్రవర్తించడం అనేది గొప్ప విషయం. తనని కూడా మేము ఒక సినీ మూవీలలో హీరోలో కాకుండా మా భారతదేశ హీరోలుగా మేము రియల్ హీరోగా ఆయనను మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీ యొక్క స్పందన ఏంటి, ఎలా ఉంది? నేను ఈరోజు ఒక విద్యార్థిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే అభినందన్ యొక్క పాకిస్తాన్లో అడుగు పెట్టడం కానుంచి, తను రిలీజ్ అయిన కానుంచి యావత్ భారతదేశంలోని ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. అతని యొక్క అడుగు పాకిస్తాన్లో ఒక యుద్ధాన్ని ఆపింది. అతని యొక్క అడుగు చాలా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండి ఒక దేశం మధ్య ఒక పరస్పర రిలేషన్షిప్ అనేది తెలుసుకున్నాం మనము. అండ్ మన పిఎం నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే దేశాన్ని రక్షించడంలో దేశం యొక్క ఆర్మీని తన ఒక పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, ఎప్పుడైతే వాళ్ళు మన మీద దాడి చేశారో దానికి ప్రతి దాడి చేయడానికి
దేశానికి పూర్తి స్వేచ్ఛను ఆర్మీకి ఇచ్చేసి వెంటనే ఒక మంచి వ్యూహంతో ముందుకెళ్ళి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని అన్ని దేశాలకు చాటి చెప్పడంలో నరేంద్ర మోడీ పాత్ర కూడా చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఉండి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే మన ఇండియన్ ఆర్మీ దానికి ముఖ్యము. దీని నుండి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాల్సి ఏంటంటే మనము అభినందన్ లాగా మన దేశ రక్షణను మనము ఒక యుద్ధ వీరులుగా మనము ఇప్పటి నుంచే ముందుండాలి. ఆ శత్రు మూకల ముందు ఉండి కూడా దేశం గురించి ఒక చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ఎంతో ధైర్యంతో ఎంతో ముందుండి అనేకులకు ఆదర్శంగా నిలిచాడు అభినందన్. కాబట్టి గత రాత్రి నుండి మా జేఎన్టీ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి చాలా సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది, మిఠాయిలను పంచుకోవడం జరుగుతుంది, అదేవిధంగా విజయోత్సవ ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. అంటే దీనికి కారణం ఏంటంటే దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, మన దేశంను రక్షించడంలో ఒక ఆర్మీయే కాదు ప్రతి ఒక్కరూ ముందుండి మనము పాలు పంచుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా మనకు ముందుండాలి. అభినందన్ రిలీజ్ అవుతున్నాడంటే ఏదో తెలియని సంతోషం. ఏంటంటే అభినందన్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఎదురు చూస్తున్నామని ప్రతి ఒక్కరూ ఏది చూస్తున్నారు. గత రాత్రి నుండి ఈ రోజు వచ్చాడంటే మేము చాలా సంతోషపడుతున్నాము. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ అభినందన్లా మనము దేశం కోసం పోరాడాలని నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీ యొక్క స్పందన ఎలా ఉంది? మన అభినందన్ మరికొద్ది క్షణాల్లో రిలీజ్ కాబోతున్నారు. ఇది చాలా ఆనందకరమైన పరిణామం. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అయిన అభినందన్ని విడుదల చేస్తుంది. కానీ మనం మర్చిపోకుండా ఉండాల్సింది సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది అమరులయ్యారు. అది పూర్తిగా పాకిస్తాన్లో చెందిన జైషే మొహమ్మద్ అనే ఒక సంస్థ వల్ల జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్. దానికి మన ప్రతీకారంగా మన ఇంటెలిజెన్స్ బలగాలు ఇచ్చిన సంకేతాల మేరకు మనం పాకిస్తాన్లో కొన్ని చోట్ల దాడులు చేశాము. అది మన భారతీయ ప్రభుత్వం ఏం చెప్పిందంటే అది ప్రివెంటివ్ అటాక్స్ అని, అంటే అవి మళ్ళీ మన పైన ఏ దాడి చేయకుండా చేయడానికి చేశాము. అక్కడ మనం ఎలాంటి మిలిటరీ కానీ ఎవరిని తాకలేదు. పాకిస్తాన్ వాళ్ళందరూ బాగుండాలని మనం ఓన్లీ టెర్రరిస్ట్ని అటాక్ చేశాము. కానీ పాకిస్తాన్ దాన్ని వాళ్ళపై అటాక్ అనుకొని మనపై అటాక్ చేసింది. అటాక్ చేసిన పరిణామంలో వాళ్ళు పూర్తిగా సఫలం కాకుండా మన ఎయిర్ ఫోర్స్ చాలా బాగా రక్షించింది. వాళ్ళ F-16ని మనం కూల్చేసాము. ఆ సందర్భంలోనే మన వీరుడైన అభినందన్ కూడా తప్పిపోయి పాకిస్తాన్లో పడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం బాధ్యతగా వహిస్తుందని భావిస్తాను. అదే కాకుండా మన హఫీజ్ మొహమ్మద్ని కానీ లేకపోతే మజూర్ అజర్ని కానీ వాళ్ళు విడుదల చేసి భారత్ని అప్పగించాలి. అప్పగిస్తేనే మనం ఇలాంటి టెర్రరిస్ట్ మళ్ళీ జరగకుండా ఉండాలి. సో పాకిస్తాన్ ఇంకా భారత్ శాంతియుతంగా ఉన్న ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మనం సపోర్ట్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో మన యొక్క జవాన్ ఎవరైతే మన అభినందన్ ఉన్నారో అభినందన్ రిలీజ్ కాబడుతున్నారు మన వాఘా సరిహద్దులో. సో మీ స్పందన ఎలా ఉంది? దేశానికి ఇది చాలా గర్వకారణం. జేఎన్టీహెచ్ విద్యార్థులుగా మేము దీన్ని చాలా హర్షిస్తున్నాం. ఈ విషయంపై మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మరి దేశ భద్రత కోసం మరి ఆయన ఎంతగానో పోరాడి మరి పాకిస్తాన్లో ఉన్నప్పటికీ మన భారతదేశ విలువలను మన భారతదేశం గురించి మరి ఆయన దొరికిన తర్వాత ఆ సిగరెట్స్ వాళ్ళకేమీ దొరకకుండా ఉండటానికి ఆయన చేసిన ఏదైతే అటెంప్ట్ ఉందో అది నిజంగా చాలా ప్రశంసనీయం. ఆయన మన సైనికుడు అయినందున మేమందరం విద్యార్థులుగా మేమందరం దాన్ని ఎంతో అభినందిస్తున్నాం. ఏమంటారు, ఇది ఆయన మన ఇండియాకి దొరకడం మన అదృష్టం. అలాంటి సైనికులు మనకు ఉండడం మన దేశానికి గర్వకారణం. గవర్నమెంట్ కూడా మరి మన దేశం కోసం ఇట్లా పోరాడుతున్న సైనికుల కుటుంబాల కొరకు వాళ్ళ కొరకు మరి ఎన్నో కొత్త స్కీమ్స్ తోటి లేకపోతే వాళ్ళని గౌరవించే కొత్త మరి స్కీమ్స్ని మరి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా మరి భరోసాగా ఉండాలని మరి విద్యార్థులుగా మేమందరం ఆశిస్తున్నాం. ఈరోజు మీరు చూసినారు ఎంతోమంది విద్యార్థులు మరి ఆయన వస్తున్నాడంటే ఆనందాన్ని పంచుకోవటానికి మరి ఎంతోమంది ఇక్కడ గ్యాదర్ అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా సేపట్లో ఆయన రావటం మరి ఆయన ఎప్పుడు మన భారతదేశంలో అడుగు పెడతారు అనుకుని మేము అందరం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. జై అభినందన్, జై జై అభినందన్. ఇది కుకట్పల్లి జేఎన్టీ క్యాంపస్లో మన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ బాగా విపరీతమైన ఆనందంలో ఉన్నారు వాళ్ళందరూ. మరికొద్ది క్షణాల్లో అభినందన్ రిలీజ్ కాబోతున్నాడు. దానికి చాలా సంబరాలు అంబరాన్ అంటే విధంగా జేఎన్టీ క్యాంపస్లో స్టూడెంట్స్ చేయడం చూస్తున్నాం మనము.